కొన్ని వారాలుగా మనం ఒక టాపిక్ డిస్కషన్ చేయాలని గతించిన వారం మనం రేట్ చేస్తాం, తెర మీదకి మనం తీసుకొచ్చాం. అందరికి ఐడియా ఉందా? కొంచెం తగ్గిస్తాం. అందరికి ఐడియా ఉందిగా? శిష్యరకం, డిసైబుల్స్, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దానికి మౌలికమైన ఒక వచనంతో మనం ప్రారంభించాం. ఒకసారి మనం టచ్ చేద్దాం. మళ్ళీ మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో ఏదో చెబుతున్నాడు చూడండి. మీరు సమస్త మనుషులను శిష్యులుగా చేయండి. డిసైబుల్స్ అంటే శిష్యుడు అన్న పదం ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మనం గతించిన తరగతి జ్ఞాపకం చేసుకుందాం. సుమారు బైబిల్లో 295 సార్లు శిష్యరికాన్ని గురించి వాడబడింది. నెక్స్ట్ 295 సార్లు శిష్యరికం కోసం వాడబడిందంటే బైబిల్లో ఒక్కసారి ఒక పదం వాడితేనే అది చాలా విలువైనది అయితే కానీ బైబిల్లో దేవుడు వాడడు. అలాంటిది 295 సార్లు శిష్యుడు అనే పదం వాడబడిందంటే అది ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు వాడతాడు? రెండవ మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు 100% ఆయన బాధ చేస్తే అందులో 90% దేనికోసం బాధ చేశాడో తెలుసా? శిష్యురికం కోసం. మరలా మర్చిపోద్దు గతించిన వారం అంటే 295 సార్లు శిష్యుడికం అనే పదం వాడి 90% ప్రభు యొక్క బోధలో శిష్యరికం బోధ కోసమే మాట్లాడితే ఎంత ఇంపార్టెంట్ కాకపోతే శిష్యరికాన్ని గురించి బైబిల్ ఇన్నిసార్లు వెలువరిస్తుంది. నెక్స్ట్ శిష్యరికం డెఫినేషన్ అంటే చూసాం. శిష్యుడు అంటే ఎలా ఉంటాడో చూసాం. శిష్యుడు ఏ విషయాల్లో పిలువబడ్డాడు చూసాం. దాని గురించి మనం పొంకాలుగా గతించిన వారం మనం మాట్లాడుకున్నాం. అందులో ఆ సందర్భానికి సంబంధించి ఒక్క అధ్యాయం మనం టచ్ చేసి మళ్ళీ ముందుకు వెళదాం. ఏం మాట్లాడుకున్నామంటే మనకు గుర్తుందో, మీకు గుర్తుందో లేదో ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఏం మాట్లాడుకున్నామంటే గతించిన వారం శిష్యరికం అంటే క్రీస్తుని మాత్రమే సుప్రీంగా లవ్ చేయాలి. ఇది శిష్యరికం. ప్రభువును మాత్రమే సుప్రీం అంటే నాకు అన్నిటికన్నా ప్రథమ స్థానం అంటే నా కుటుంబం కన్నా, నా ప్రేయసి కన్నా, నా ప్రియుడు కన్నా, నా ప్రేమించే వస్తువు కన్నా, దేనికన్నా, అన్నిటికన్నా, నా సంపాదన కన్నా, నా ఉద్యోగం కన్నా, నా సంపాదన కాదు, నా టాలెంట్ కన్నా, అన్నిటికన్నా, నా సమయం కన్నా, అన్నిటికన్నా సుప్రీం లవ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన మాత్రమే ప్రథమ స్థానం. అంటే వచ్చామమ్మా వెళ్ళామంటే ఆయనతో కుదరదు. నేను కూడా యేసుక్రీస్తు వారిని నమ్మాను, దేవుళ్ళో మా దేవుడు గొప్పవాడంటే కుదరదు. ఆయనకి ఇచ్చే ఇంపార్టెంట్ ముందు తల్లినైనను, తండ్రినైనను, కుమారునైనను, కుమార్తెనైనను ఆయన కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ఇలాంటి గొడవలు రాకూడదు. ఆయన దేవుడా, సంగమా నేనా, దేవుడా నేనా అని నీ జీవిత భాగస్వామి కానీ నీ వారు ఎవరైనా అంటే నువ్వు తీసుకోవాల్సిన ఒకే ఒక్క స్టాండింగ్ ఏంటి చెప్పిన, దేవుడే ముందు అనాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. అంటావా? నువ్వు అనలేవు. అంటే నువ్వు క్రైస్తవుడివి. అనకపోతే నిన్ను నువ్వే చెక్ చేసుకో. రెండవది ఆయన మాటకు లోబడాలి. శిష్యుడు అంటే గతించిన వారం తరగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి సుప్రీంగా ఆయన్నే లవ్ చేయాలి. రెండు ఆయన మాటకు లోబడాలి. ఎలా లోబడాలి? ఎక్కడ పొగిడి మళ్ళీ అక్కడికి పోయి ఆయనకు వ్యతిరేకమైన పనులను చేయకూడదు. పేతురు అదే చేశాడుగా. నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు అనియు, నువ్వు క్రీస్తు అనియు నేను నిన్ను నమ్ముచున్నానని ఎంత బాగా పొగడ అర్థం చేసుకున్న పేతురు గారే నీకు ఏ శ్రమ కలగదని పేతురు గారు అనేసరికి 2 నిమిషాల ముందు పేతురుని పొగిడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట విని లోబడకపోయేసరికి సాతానా చెప్పండి వెనక్కిపో అంటే మనకు అర్థమవుతున్నది. ఒకటి సుప్రీం లవ్ అయితే రెండోది ఏంటి చెప్తున్నా, ఆయన మాట విని లోబడాలి. శిష్యరికాన్ని ఎప్పటి వరకు చేయాలి? 3వ పాయింట్ మనం చూసాం. చచ్చిపోయేంత వరకు చేయాలి. ఆయన వచ్చేంత వరకు చెప్పండి, మనం చనిపోయేంత వరకు శిష్యరికాన్ని గట్టిగా చేయాలి. ఇలా గట్టిగా శిష్యరికాన్ని మనం పాటించడం వల్ల మన లైఫ్లో జరిగేది ఏంటంటే అందరి చేత మనకు అగ్గడిపోద్ది అన్నాడు. అగ్గంటే గొడవలు వస్తాయి. నీకు ఎవరితో పడుతో వాళ్ళతో స్నేహాలు కుదరవు. నువ్వు అందరితో అడ్జస్ట్ అయి తిరుగుతున్నావంటే సంథింగ్ రాంగ్. ఓగయ్యా మళ్ళీ చెప్తున్నాను,
నీకు అందరూ చుట్టాలు అయిపోతున్నారు, అందరూ స్నేహితులు అయిపోతున్నారు అంటే నీ విశ్వాసానికి వ్యతిరేకమైన వారు కూడా నీకు స్నేహితులుగా చెటపటాలేసి తిరుగుతున్నావు అంటే నీ ఫెయిత్ని డౌట్ఫుల్గా నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా నేను డౌట్ఫుల్గా చూస్తాడు. అందుకే చూడండి, మీ ఉద్యోగాల్లో జాగ్రత్త, మీ స్నేహాల్లో జాగ్రత్త, మీ ఇరుగు పొరుగు ఎల్లమ్మ పొల్లమ్మతో జాగ్రత్త. నువ్వు ఎలాంటి వారితో బంధాలు కలిగి ఉన్నావు నువ్వు తెలియాలి. ఎంతగా గొడవ రగిలిపోద్దంటే కుమారుడికి తండ్రికి పడదన్నాడు, కూతురికి తల్లికి పడదన్నాడు, అత్తకి కోడలకి పడదన్నాడు. నా ఎడల శిష్యరికం ఎంత స్ట్రాంగ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి, సమాజానికి, వాళ్ళకి మధ్యలో నేను అగ్గేయడానికి కారణం అవుతానన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడైన తర్వాత నీకు లోకస్తులతో బంధాలు పెరిగాయా, లోకస్తులతో బంధాలు చెప్పండి తగ్గాయా? పెరిగితే సంథింగ్ రాంగ్, తగ్గితే దేవుని ఎడల నువ్వు బాగున్నావు, గుర్తుపెట్టుకో. ఇది గతించిన వారం మనం చూసాం. ఇప్పుడు అడుగుతున్నాను, తర్వాత మనం చూడాల్సింది ఈ వారంలో లార్డ్షిప్ అంటారు. అంటే ఆయన ప్రభువుగా మనం అంగీకరించి ఆరాధించి లోబడాలి. అంటే ఆయన లార్డ్షిప్ చేయాలంటే ఆయన్ని ప్రభువుగా మనం అంగీకరించాలి. ఎందుకు అంతగా లోబడాలి? ఆయన మాత్రమే ఎందుకు ప్రేమించాలి? ఆయన మాత్రమే ఎందుకు ముందు పెట్టుకోవాలి? ఆయన మాత్రమే ఎందుకు కనపరచాలి? ఆయన్ని దైవంగా, ప్రభువుగా, దైవసుతుడిగా, బిగాటెన్ సన్గా ఆయన ఎందుకు మనం ముందు పెట్టుకోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎవరూ ఊహించలేనిది ఆయన పట్ల, మన పట్ల ఆయన చేశాడు కనుక ఆయన పట్ల మనం చెల్లింపబద్దులమై ఉన్నాం. మూల్యం చెల్లించాడు ఆయన. ఏం మూల్యం చెల్లించాడు? ఇందాక తమ్ముడు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు, దైవము ఎలలోనికి సశరీరుడుగా రాకపోతే మనం ఏమైపోదుమో. ఏ దైవం అయితే ఎలలోనికి రాకపోతే మనం ఏమైపోతామనే ప్రశ్న మనం లేవనెత్తుకున్నామో ఆ దైవం చేతిలోనే ఆవిరైపోదు, ఆ దైవం చేతిలోనే ఉగ్రతకు గురైపోదు. ఆ దైవం అంటే మనకి పనిష్మెంట్ ఇచ్చే ఆ దైవమే, మనకు శత్రువై ఉన్న ఆ దైవమే, మనకి విరోధంగా ఉన్న ఆ దేవుడే, మనల్ని పనిష్మెంట్ చేసి మన తొంగలో తొక్కే ఆ దేవుడే మళ్ళీ మన మీద జాలిపడి చెప్పండి ఇళ్ళలోనికి వచ్చి మనం భరించాల్సిన పనిష్మెంట్ని ఆయన తీసుకొని, మనం మోయాల్సిన పాప భారాన్ని ఆయన మోసి, మనం అవమానం పడాల్సిన మన అవమానాలన్నీ ఆయన పడి, చివరికి మనం ఏ తప్పు చేయని నీతిమంతులంత గౌరవాన్ని మనకిచ్చి ఆయన నీతిని మన మెడలో వేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మన కొరకు అమాయకుడిగా సృష్టింపబడిన ఈ మనుషులైన వారి చేత సృష్టికర్త అయిన వాడికి సృష్టములో స్థలమైనను లేక మన కొరకు ఒంటరిగా చనిపోయాడు గనక, మన కొరకు కేవలం మన కొరకు పాపాత్ముడుగా మారిపోయి చనిపోయాడు గనక అందుకు ఆయనకి మనం లార్డ్షిప్ చేయాలి. అంటే ఆయన ఎందుకు ప్రభువుగా అంగీకరించాలి, ఎందుకు ప్రభువుగా ఆయన గణపరచాలంటే ఆయన మన కొరకు అక్షరాల 100కి 200% మన కొరకు చనిపోయాడు. మనుష్య కుమారుడు మనుషుల చేత పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం. అంటే నువ్వు కోర్టులో నువ్వు చట్ట ప్రకారం తప్పు చేస్తే కోర్టుకి డబ్బు కట్టాలి, 10 సంవత్సరాలు శిక్ష పడాలి. నువ్వు పోలీస్ స్టేషన్లో తప్పు చేస్తే నీకు ఫైన్ వేస్తారు అడుగుతున్నాను. ఇక్కడ డబ్బు కడితే చెల్లిపోద్ది, ఇక్కడ డబ్బు కడితే మళ్ళీ చెప్తాను, ఒకవేళ శిక్ష పడితే డబ్బు కట్టిన తర్వాత ఏదో ఒకటి జరుగుద్ది. కానీ ఇక్కడ డబ్బు కడితే పోయేది కాదు, ఇక్కడ క్రయధనంగా కట్టేది కరెన్సీ కాదు, ఇక్కడ క్రయధనంగా కట్టేది గోల్డ్ కాదు. నువ్వు దేవుని చట్టానికే వ్యతిరేకంగా ఉన్నావు కనుక ఇక్కడ క్రయధనంగా కట్టాల్సింది ఏంటంటే ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, దేహానికి దేహం. దేహంతో తప్పులు చేసాం కనుక దేహానికి దేహం, రక్తంతో తప్పులు చేసాం కనుక రక్తానికి రక్తం. ప్రాణమే తప్పుడు ప్రాణంగా మారింది కనుక ప్రాణానికి ప్రాణం. అంటే నువ్వు దేహంతో దేహంతో, ప్రాణంతో ప్రాణంగా, రక్తంతో రక్తంగా నిలువెత్తు మనిషిగా నువ్వు అలా బ్రతకాలి అంటే నీ తరపున ఒక మనిషి నిలువెల్లా చనిపోవాలి. అది క్రయధనం. ఆ క్రయధనం కట్టింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు ఆయన్ని లార్డ్గా మనం గణపరచాలి. ఇది మనం చూస్తున్నది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఈ వ్యక్తిని కానీ ఆ వ్యక్తిని కానీ మనం నిలబెడితే, ఒక వ్యక్తిని మనం నిలబెట్టిన తర్వాత, ఒక వ్యక్తిని మనం నిలబెట్టిన తర్వాత వీడు శిష్యుడని మనం ఎలా డిక్లేర్ చేస్తాం? వీడు శిష్యుడని మనం ఎలా డిక్లేర్ చేయగలం? దానికి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే కొన్ని కారణాలను బట్టి, అంటే ఇది ఈ క్యారెక్టర్ కొన్న విలువలను బట్టి ఇతడు శిష్యుడు, ఇతడు శిష్యురాలని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. మనకు తెలిసిపోద్ది వీడు శిష్యుడా అంటే వీరు క్రైస్తవుల కాదని మనకు అర్థమవుద్ది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతారో వాటిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఏంటి డిసైబుల్స్కి ఉండే క్యారెక్టర్స్ ఏంటంటే మొట్టమొదట మారు మనసు పొందిన విశ్వాసిగా ఉంటాడు. ఇది ఉంటే వాడు శిష్యుడు.
రెండవది, వాడు పాత మనిషిగా ఉండడు, చెప్పండి, కొత్త మనిషిగా ఉంటాడు. ఇలా మారు మనసు ఎవడైతే పొందుతాడో వాడు శిష్యుడు. రెండవది, వినేవాడిగా ఉంటాడు, వాక్యం చెప్తే వింటాడు. ఇక్కడ బరకాలేసాలు ఆ పక్కకు పోవడం గుర్తుపెట్టుకోండి. వీడి శిష్యుడు అనడానికి గుర్తేంటంటే, సంఘంలో ఒక జబ్బు ఉంటుంది, మీరు గుర్తుపెట్టారా? మైకులు బాగానే పెడతారు, కుర్చీలు బాగానే వేస్తారు, బరకాలు బాగానే వేస్తారు, వాక్యం చెప్పే టయానికి సన్నాసిగాళ్ళు మాయమైపోతారు. అందుకే సన్నాసిగాళ్ళు అంది అడుగుతున్నాను. మీరు బరకాలు వేస్తే మీరు బైబిల్ చూడరా అడుగుతున్నాను నేను. మీరు పని చేస్తే మీరు బైబిల్ చూడరా? అందుకే చూడండి, మన బాక్స్ దగ్గర కూర్చున్న తమ్ముళ్ళైనా బైబిల్ చూడాలి, కెమెరా దగ్గర కూర్చున్న బైబిల్ చూడాలి. శిష్యుడికి ఉండే రెండవ రకం క్వాలిటీ ఏంటి చెప్పినా? రెండవ రకం క్వాలిటీ ఏంటంటే, వాడు వాక్యాన్ని బాగా వింటాడు. ప్రసంగికుడు చెప్తున్నప్పుడు తలతిక్కల పనులు చేయడు, మొబైల్ చెక్ చేసుకోడు, అటు ఇటు చూడు, పక్కోడితో సోది మాటలు మాట్లాడు. వీడు శిష్యుడు అనడానికి రెండవ క్వాలిటీ చెప్పిన, వాడి శ్రద్ధ అంతా ఏం చెప్తున్నాడు దైవజనుడు అనే వింటాడు. ఇది శిష్యుడికి ఉండే రెండవ క్వాలిటీ. వినడమే కాదు, వినేసేలా వదిలేడు. ఎవడ అన్నాడట, ఈ 70 వదిలేసి ఆ 70 ఎందుకు పోతుందండి అంటే, మధ్యలో ఒకటి లేదంట ఆడికి. చెప్పండి, ఈ 70 వదిలేసి ఈ 70 విని 70 పోతుందంటే వాడికి ఏమైందంటే, మధ్యలో పని చేయట్లేదు, ఆ మధ్యలో ఉంది కదా కపాలం, చెప్పండి, ఆ లోపల ఆ గుంజు పని చేస్తలేదు వాడికి. అందుకే ఇలా అయినా అలా పోతుంది. ఎందుకు పోతుంది అంటే, నీకు గుంజు పని చేస్తేగా. అందుకే వినేవాడిగా ఉండడు. రెండోది ఏం చేస్తాడంటే, విన్నదాన్ని నేర్చుకుంటాడు. అంటే రెండవ క్వాలిటీ ఏంటంటే, వింటాడు, నేర్చుకుంటాడు. మూడోది ఏం చేస్తాడంటే, విన్నదానికి దేవునికి విధేయత కలిగి జీవిస్తాడు. విధేయత చూపిస్తాడంటే వాడు చాలా హానరబుల్గా ఉంటాడు, హానర్ చేస్తాడు, సంఘ కార్యక్రమాల పట్ల చాలా డెడికేటెడ్గా పనిచేస్తాడు. నాలుగోది ఏంటంటే, ప్రథమ స్థానం క్రీస్తుకు మాత్రమే ఇస్తాడు, వాళ్ళ అయ్యగారికి తర్వాత ఇస్తాడు. ఇప్పుడు అయ్యగారులు అనేస్తున్నామనే కదా గొడవ. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు మా అన్నని అలాగంటావా, మా అన్నని ఎలాగంటా, మీ తాతను కూడా అంటామని చెప్తున్నాను నేను. అలాగంటావా, ఎలాగంటావా అంటాం. మీరు ప్రభువుని అంటే చూస్తూ ఉంటామా? మీరు ప్రభువుని అన్నారు కనుక వచ్చింది తంట. మీరు నోరు మూసుకుని ఉంటే అంతా బాగుంటుందో బాగోదా? అందుకే చూడండి, ప్రథమ స్థానం క్రీస్తుకి ఇస్తారు. ఇప్పుడు బాగా వినండి, మనల్ని ఏమన్నా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. మన వెనకాల ఉన్న వారిని గతంలో ఈ బ్యాచే మా అమ్మని తిట్టారు, మా నాన్న తిట్టారు, మా పుట్టుకని తిట్టారు. ఎందుకంటే వీళ్ళకు పదాలు అలవాట్లు బాగా అలవాటు ఏంటంటే, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అంటారు. ఈ భయం లేని పదాలు వీళ్ళందరూ అడుగుతున్నా. వీళ్ళు మా అమ్మనేమన్నా పర్లేదు, మా నాన్న ఏమన్నా పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు, నా పుట్టుకనేమన్నా పర్లేదు, కానీ నా క్రీస్తును మాత్రం ఏమన్నా అంటే చెప్పండి, ఎగేసుకొస్తాం మీ మీదకి. అందుకే క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తాడు శిష్యుడు. అంటే ఒకటి, మారు మనసు పొందినవాడిగా ఉంటాడు, వినేవాడిగా ఉంటాడు, నేర్చుకునేవాడిగా ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు. నాలుగవది, క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తాడు. ఆ క్రీస్తుని సంఘ విశ్వాసులుగా అలజడి జరిగితే చూస్తూ ఊరుకోడు. ఇది నాలుగవది. ఐదవది ఏం చేస్తాడు? పరిశుద్ధ జీవితానికి విలువనిచ్చే వారితో స్నేహం చేస్తాడు. అంటే పరిశుద్ధత కలిగి జీవించడానికి, పరిశుద్ధతకు ప్రథమ స్థానం ఇవ్వడానికి, పరిశుద్ధ జీవితానికి విలువనిస్తాడు. ఇది ఐదవది చాలా ఇంపార్టెంట్. మనకి దొంగ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, చంద్రుడు వెలుగునిస్తాడు, చంద్రుడికి ఎన్నో కన్నాలు ఉంటాయి, చంద్రుడి మీద ఎన్నో మచ్చలు ఉంటాయి, మీరు చంద్రుడిని చూడాలి, వెలుగుని చూడాలి తప్ప చంద్రుడిని ఎందుకు చూస్తున్నారు, అన్ని కన్నాలు అన్నాడు. నువ్వు పెద్ద చంద్రుడు, మరి నువ్వు చంద్రుడివి, నీ చుట్టూ చెప్పండి కన్నాలు, ఆ కన్నాలు మనం చూడకూడదట అడుగుతున్నాను. చంద్రుడు వెలుగు చూస్తాం, అవసరమైతే చంద్రమండలం మీద అడుగు కూడా పెడతాం, ఆ కన్నాలు లోతెంతో కూడా చూడమా? అందుకే చెప్తున్నాను చూడండి, ప్రథమ స్థానం ఇస్తాడు. ఐదవది చెప్తున్నా, పరిశుద్ధ జీవితానికి విలువనిస్తాడు. వెలుగునే కాదు, వెలుగునిస్తున్న వారిని కూడా చూస్తారు. ఆరవది, దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఇతరులని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ఇతరులను కూడా ప్రేమిస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగితే వీడింట్లో ఏదో జరిగినట్టు ఫీల్ అవుతాడు, ఆ ఇంట్లో ఏదో బాధపడితే వీడింట్లో ఏదో బాధ కలిగినట్టు ఫీల్ అవుతాడు. ఇతరుల బాధలను కూడా మీదేసుకుంటాడు. ఎందుకంటే దేవుడు కూడా తనకు సంబంధం లేనివి మీద ఎలా అయితే వేసుకున్నాడో అదే దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కనుక ఇతరులకి ఏం జరిగినా, ముఖ్యంగా సంఘంలో ఉన్న వారికి ఏం జరిగినా వాళ్ళ కుటుంబం తరపున ఒక స్టాండింగ్ తీసుకుంటాడు, లేదా ఆ వ్యక్తి పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అతడు దేవుణ్ణి ప్రేమించినట్టుగానే ఇతరులను కూడా ప్రేమిస్తాడు. ఇది ఆరవది. ఏడవది ఏం చేస్తాడంటే, సేవను మనసు పూర్తిగా ఆనందంతో సేవను జరిగించే ప్రయత్నం చేస్తాడు. అంటే సేవ చేస్తాడు, సేవలో ఇన్వాల్వ్ అవుతాడు, సేవ చేస్తున్న వారికి సహకరిస్తాడు. సేవ జరుగుతున్నప్పుడు ఏదో ఒక సోది చెప్పి సైడ్ అయిపోడు.
ఆ నిజమైన శిష్యుడు కనుక కష్టపడుతున్న వారికి వెనకుండి సహకారిగా నిలబడతాడు, లేదా అతడు సేవలో ముందుకు వెళ్ళే కొలది నలుగురిని ముందుకు తీసుకెళ్తాడు, సేవను యథార్థంగా జరిగిస్తాడు. ఈ 7 పాయింట్లు అంటే ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఉన్నాయో వాడు నిజమైన డిసైబుల్. గుర్తుపెట్టుకోండి, వాడు నిజమైన శిష్యుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందా అయింది అంటే ఇతడు శిష్యుడే, ఈవిడి క్రైస్తవురాడు అనడానికి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రేయర్ లైఫ్ ఉంటుందా వాడికి? శిష్యుడికి ప్రార్థనా జీవితం ఉంటుంది. అడుగుతున్నాను, ప్రార్థన చేసుకునే బ్యాచ్ ఉన్నారు, అన్నం తినే దగ్గర ప్రార్థన చేసుకోరు బ్యాచ్. కొంతమంది ప్రార్థన చేసుకోరంటే ఇందాక చేసుకున్నాం అన్నాడు, ఎంత కంగారో. అడుగుతున్నాను, భోజనం దగ్గరే కాదు, వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం కలుగుంటాడు. నిద్ర లేచే ముందు, నిద్రపోయే ముందు, తినే ముందు, తిన్న తర్వాత ప్రతిసారి ప్రేయర్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్. ఒక శిష్యుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాడికి ఏదన్నా ముఖ్యమైన విషయాన్ని ఒకే ఒక్కరికి చెప్తాడు. చెప్పండి, దేవుడికి ముందు చెప్తాడు, తర్వాత మిగిలిన వారికి చెప్పుకుంటాడు. అంటే దేవుడితో కనెక్టింగ్ కలిగి ఉంటాడు, దేవుడితో మాట్లాడతాడు, దేవుడి మాటను పరిస్థితుల్లో నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంటాడు. ఇది లైఫ్ స్టైల్. రెండోది ఏంటంటే దేవుని వాక్యం బాగా వింటాడు. దేవుని వాక్యం బాగా వినడమే కాదు, దాన్ని బాగా నేర్చుకుంటాడు. నేర్చుకోవడమే కాదు, దాన్ని పాటిస్తాడు. ఇది లైఫ్ స్టైల్. మూడోది ఏం చేస్తాడు? విశ్వాసంతో జీవిస్తాడు. ఏదో కరోనా వచ్చిందని భయపడు, కొత్త వ్యాధి వచ్చిందని భయపడ్డు, అప్పు వచ్చిందని భయపడ్డు, తెప్ప వచ్చిందని భయపడ్డు, ఎవరో ఏదో అన్నాడని భయపడ్డు, అందరు నా వైపు చూస్తున్నాడని భయపడ్డు. వాడి లైఫ్ స్టైలే ఏంటి చెప్పిన? సింహం మాదిరి ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే అతని ఫైత్ తన మీద కాదు, తన నమ్మకం తన మీద లేదు, తన నమ్మకం తన డబ్బు మీద లేదు, తన నమ్మకం తన ఆరోగ్యం మీద దేని మీద లేదు, తన నమ్మకం ఎవరి మీద ఉందంటే దేవుడి మీద ఉంది కనుక విశ్వాసంతో జీవిస్తాడు. నాలుగోది ఏం చేస్తాడంటే సిలువను కేంద్రంగా పెట్టుకుని జీవిస్తాడు. అంటే ఎప్పటికప్పుడు తగ్గించుకుంటాడు, ప్రతిదినం సిలువను ఎత్తుకుంటాడు. తన లైఫ్లో ఎజెండా ఏదైనా ఉందంటే సిలువ అంటే సిలువను కేంద్ర స్థానంగా పెట్టుకొని జీవిస్తాడు. ఐదోది ఏం చేస్తాడంటే ఆ సిలువను గురించి మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. ఆ సిలువ చేత మారు మనసు పొందాడు కనుక తాను కూడా మంచి సాక్ష్యము పొందుంటాడు. నా మాట అర్థమవుతలేదు. ఈ క్వాలిటీస్ అన్నీ మనకు సూట్ అవ్వాలి. ఆరవది తన సమయాన్ని, తన టాలెంట్ని చర్చికి అంకితం చేస్తాడు, సిలువుకి అంకితం చేస్తాడంటే తన సమయాన్ని ఎక్కువగా, తన లైఫ్ను ఒక 60 ఏళ్ళు జీవిస్తే 60 ఏళ్ళలో ఈ లైఫ్ స్టైల్ ఎక్కువ మ్యాప్ వేస్తే ఈ లైఫ్ అంతా ఎక్కువ టైం ఎక్కడ గడిపాడురా అంటే చర్చ్ వర్క్ అంటే చర్చిలోనే ఎక్కువ, చర్చి పనుల్లోనే ఉంటాడు. తన టాలెంట్ అంతా, ఇంత చదువు, ఇంత ఉద్యోగం, వీటన్నిటిని దేని కొరకు ఉపయోగంగా మార్చాడు అంటే దేవుని రాజ్యమైన చర్చి కొరకు. గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను, నీ టైం ఎక్కడ? వారానికి గంట లింగు అని వస్తాయి ఇక్కడికి. వారానికి మిగిలిన గంటలన్నీ ఎక్కడ? సోమవారం ఎక్కడ, మంగళవారం ఎక్కడ, బుధవారం ఎక్కడ, గురువారం, శుక్రవారం, శనివారం ఎక్కడ? ఈ 24 గంటలు నువ్వు ఎక్కడొట్టున్నావు? ఆదివారం 1 గంట వస్తావు, ఆ గంట నీకు గంట దాటితే పైనుంచి కిందకి మాకు లుక్ ఎత్తావు. టిఫిన్ చేసి వచ్చుంటారు, మీరు భోజనం చేసి వచ్చుంటారు అన్నట్టు. నేను ఓపెనింగ్ అని చెప్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే ఇది అతిశయం కాదు. కానీ ఆదివారం ప్రసంగాలు సంపూర్ణం చేయబడితే కానీ ఈ కడుపుకి ఆకలి అనిపించదు. ఇది మా డెడికేట్తో చేస్తున్న వర్క్. ఇది మీరు కనీసం టీ కాఫీలని తాగొస్తారేమో, ఇక్కడ నిలబడిన తర్వాత ఈ వాటర్, ఎందుకంటే అది అలా అయ్యింది. మా లైఫ్ స్టైల్ అలానే డిజైన్ చేయబడింది. ఎందుకంటే కడుపు నిండితే దేవుని మాట మేము చెప్పలేము, ఆకలితో ఉంటేనే చెప్పగలం. నేను అలానే ఉన్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు. మీరు నమ్ముతారు లేదో, డిబేట్ జరుగుతున్న టైంలో అందరూ తినడానికి పోయారు. ఒకే ఒక్క టీం మాత్రం ఆకలి దప్పులతో ఉపవాసంతో అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు. ఆ టీం ఎవరు చెప్పినా మీ టీము, మేమే. గుర్తుపెట్టుకోండి. సాయంత్రం మళ్ళీ డిబేట్ తేలే వరకు ఆకలి దప్పులతో. అంటే మన సమయము, మన కాలము, మన టాలెంట్ ప్రతి దాన్ని దేనికి డెడికేట్ చేస్తాను చెప్పండి? దేవునికి. ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత ఇంపార్టెంట్ మనం దేనికి ఇవ్వలేము. ఆయనే మన ఊపిరిగా బతుకుతాం. అందుకే మన సమయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తాం. ఆయన కొరకు అవసరమైతే తినడం కూడా మానేస్తాం. ఏడోది ఏం చేస్తాం తెలుసా? విశ్వాసులతో సహవాసం చేస్తాం. మంచి విశ్వాసులతో చేస్తాం. నువ్వు ఎవరితో చేస్తున్నావు సహవాసం? ఈదిలోకి వెళ్ళాగా నీకు అప్పారాగాడు, ఎల్లయ్యగాడు, పొల్లయ్యగాడు అందరూ స్నేహితులు. నీకు ఊర్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అరుగుల మీద కూర్చుని ఎవరితో సోది మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతావు? నీకు ఇంటికి పోయినా నీ ఫ్రెండ్తోనే మాట్లాడాలి. నీ కాల్ లిస్ట్లో నీకు విశ్వాసం లిస్టే ఉండాలి. ఎక్కడికి పో, నీ ఎంటైర్ లైఫ్ స్టైల్లో, నీ లైఫ్ బుక్లో ఎక్కువ సర్కిల్ ఎవరు ఉండాలి చెప్పనా? విశ్వాసులు. అందుకే విశ్వాసులతోనే సహవాసం చేస్తాం.
మనం ఇంత దేవుళ్ళో ఎదిగి, ఇంత దేవుళ్ళో ఉండి, ఇంత దేవుళ్ళలోకి వచ్చి, ఇంత దేవుళ్ళు వాక్యాన్ని వింటూ అన్నారట, ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నారంట. ఆడు ఎవడరా నీ బెస్ట్ ఫ్రెండ్? కాశీకి పోయేవాడు. బెస్ట్ నడుతున్నాను, ఆడు నీకు బెస్ట్ నడుతున్నా, ఈడు నీకు బెస్ట్ నడుతున్నాను. ఇలాంటి ఎవరైతే ఉన్నారో, ఇలా అయితే ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు నడుతున్నాడు, ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు నీకు బెస్ట్ ఎట్టా అయ్యారు? ఆడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? అందుకే చూడండి, నీ విశ్వాసులతోనే స్నేహం చేసేలా ఉండాలట. 8వది ఏంటో చెప్పిన, ఇది జాగ్రత్త. నువ్వు శిష్యుడు అనడానికి 8వది కొసమరిపి ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ అంటాం. ఆరోగ్యకరమైన బోధ అంటే సత్యం ఎక్కడ చెబుతారో ఆ సంఘంలో ఉండడానికి నువ్వు చూస్తావు. అక్కడ ఏసీ ఎట్టారని వెళ్ళిపో, గుర్తుపెట్టుకో. అక్కడ మ్యూజిక్, ఈ మధ్య మ్యూజిక్ బ్యాచ్ ఎక్కువైపోయారు. మ్యూజిక్ బాగుంటుందండి. దావీదు వచ్చినట్టు ఉంటుంది. దావీదు ఏం రాలేదు, దురాత్మ. దురాత్మ వచ్చింది మీకు అడుగుతున్నాను. దావీదు ఆత్మలు అడుగుతాను. ఏ సంఘానికి నువ్వు వెళ్ళాలని కంకణం కట్టుకుంటా తెలుసా? ఎక్కడైతే సత్యం బోధిస్తారో చెప్పండి, ఆ సంఘానికి వెళ్తావు. ఇప్పుడు ఈ క్వాలిటీస్లో, ఈ లైఫ్ స్టైల్లో లేదా క్యారెక్టరిస్టిక్స్లో ఇవి ఏది మీకు అప్లై అవ్వకపోయినా మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇవన్నీ మీకు అప్లై అయితే మీరు బ్లెస్డ్ పీపుల్గా ఉన్నారని మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏముంది, ఇంకా ఏం చెప్తున్నాడు? అసలు శిష్యుడు అనగానే ఇన్ని అర్థాలతో కూడిన అర్థాలు ఉంటే అసలు శిష్యుడు అనగానే అసలు ఎలా ప్రారంభం అవుతాడు ఒక శిష్యుడు? చూద్దామా? ఇతడు శిష్యుడు అని తిన ప్రారంభాన్ని మనం ఎలా చూడగలం? ఒక్కసారి బైబిల్ స్టైల్లో చూద్దాం. ఒక్కసారి రండి. అపోస్తుల కార్యములు త్వరగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం త్వరగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఈ మాటలు వినుడి, దేవుడు నజరుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను మీకు కనబరచును. ఆగుదాం, కొంచెం జాగ్రత్తగా వినండి. టైటిల్ విడదీస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక శిష్యుడిగా ప్రారంభమయ్యాడని ఎట్టా లెక్కగట్టాలి అంటే 3 విషయాల్లో అతడు సరిపోవాలి. ఆ 3 విషయాలు అంటే ఇది శిష్యుడి ప్రారంభం అనడానికి 3 విషయాలు సరిపోవాలి. ఏంటి? మొట్టమొదట సువార్త వింటాడు. బాగా వినాలి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే. మొట్టమొదట సువార్త వింటాడు. విన్నవాడు ఏం చేస్తాడంటే సువార్త విన్న తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడతాడు. మళ్ళీ అర్థమవుతుంది లేదు? మొట్టమొదట సువార్త వింటాడు, విన్నవాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత వాడు ఏం చేస్తాడు? బాప్టిజం తీసుకుంటాడు. నా మాటలు అర్థమవుతుంది. ఒక శిష్యుడు అంటే ఒక క్రైస్తవుడు ఎలా ప్రారంభమవుతాడంటే మొట్టమొదట సత్యం అనే సువార్తను వింటాడు, విన్న తర్వాత పశ్చాత్తాపం పడతాడు, విశ్వాసంతో నిలబడతాడు. ఆ నిలబడిన వాడు 4వ స్టేజ్ 3వ స్టేజ్లో బాప్టిజం తీసుకుంటాడు. ఇప్పుడు బాగా వినండి. ఒక వ్యక్తి మారు మనసు పొందాడనడానికి మొట్టమొదట సువార్త వినాలి, విన్న సువార్త ప్రకారం పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడిన వాడు బాప్టిజం తీసుకోవాలి. మీరు ఎక్కడ అపోస్తుల యొక్క పరిచర్య మీరు చూడండి, ఈ 3 పాయింట్లు లేకుండా వాళ్ళ సువార్త చేయరు, ఈ 3 పాయింట్లు లేకుండా వాళ్ళ ప్రసంగం చెప్పరు, ఈ 3 పాయింట్లు జరగకుండా వీళ్ళ క్రైస్తవులు అయ్యారని ఎవరిని అపోస్తుల ఆది సంఘం డిక్లేర్ చేయలేరు, ఇంక్లూడింగ్ నైసియా కౌన్సిల్ కూడా. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైనా మీరు చూడండి, ఈ 3 పాయింట్లు ఎవడైతే ప్రారంభిస్తాడో వాడు క్రైస్తవుడు. అతడంటే ఇప్పుడు ఒకటి సువార్త వినాలి చెప్పండి, పశ్చాత్తాపడాలి చెప్పండి, బాప్టిజం పొందాలి. ఇదే ప్యాటర్న్ మొట్టమొదటిసారి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు ఈ 3 పాయింట్స్లో సంఘాన్ని కట్టాడా లేదా? అదే కట్టాడు. అంటే ఏం జరుగుతుంది? సువార్త వింటాడు. ఏం చెప్తాడు సువార్త? ఒక్కసారి చదవండి. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరుడైన యేసు చేత మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాడిగా చేసిన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొట్టమొదట సువార్త బోధించినప్పుడు ఏం చెప్తారు సువార్తలో? నేను పలానా టైం గంజాయి తాగేవాడిని, గంజాయి తాగిన తర్వాత ఇలాగ అయ్యానని చెప్పరు. ఇది సువార్త, ఇది సువార్త కాదు, ఇది వీళ్ళ వార్త, ఇది ప్రభు వార్త కాదని మీరు ఎలా పసిగడతారంటే సువార్తలో మొట్టమొదట ఎవరిని హైలైట్ చేస్తారో చెప్పిన? క్రీస్తుని.
క్రీస్తుని హైలైట్ చేయడం అంటే ఏంటి? సువార్తలో హైలైట్ ఫిగర్గా కేంద్ర స్థానంగా నిలబడేవారు అంటే ప్రభు. అంటే దేవుడు ఇలలోనికి వచ్చాడని సువార్త ప్రారంభం అవుతుంది. అది సువార్త అంటే దేవుడు ఇలలోనికి వచ్చాడు, దేవుడు సస్సరిడిగా ఇలలోనికి వచ్చాడు. వచ్చిన వాడు 33.5 సంవత్సరాలు జీవించాడు. అంటే పేతురు గారు ఏం చెప్తున్నారు మొట్టమొదటి ప్రసంగంలో? దేవుడు ఇలలోనికి వచ్చాడు. ఆయన దేవుడు అనడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు. అంటే సువార్తలో మొట్టమొదటి ఏం చెప్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించి అద్భుతాలు కార్యాలు చేశాడు, ఆయన వచ్చాడు. దేవుడి చేత దేవుడిగా నిలబెట్టబడిన దేవసుతుడని సువార్తలో బోధించారు. వచ్చిన ఆయన ఏమయ్యాడు? సువార్తలు ఇవే కీరోల్స్. వచ్చిన ఆయన ఏమయ్యాడు? అనేకులకు చెప్పి అనేకులను నీతిమంతులుగా తీర్చడానికి వచ్చిన దేవుడు మన కొరకు మరణించాడు. ఇది సువార్త అంటే వచ్చాడు, అద్భుతాలు చేశాడు, చేసిన వాడు మన కొరకు మరణించాడు. మరణించిన తర్వాత ఏమైంది? మరణాన్ని జయించాడు. ఇది సువార్త. ఇది చెప్పకుండా ఎవడెన్ని టెస్ట్ మనీలు చెప్పినా, ఇది చెప్పకుండా ఎవరెన్ని సువార్త సభలని పేరు పెట్టినా, ఈ ప్రభు కొరకు ప్రారంభం ఇది చెప్పకుండా ఎవడెన్ని బోధించినా, ప్రభుకి కేంద్రకృతమై ఆ ప్రసంగం లేకపోతే అది సువార్త సభ కాదు, సువార్త ప్రసంగము కాదు. అసలు నన్ను అడిగితే అది సంఘమే కాదు, సంత. సంఘం అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? శిష్యుడు ఎలా అవుతాడు? సువార్త మొట్టమొదటి వింటాడు, విన్న సువార్తను బట్టి పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడినవాడు బాప్టిజం పొందుతాడు. మొట్టమొదటి సువార్తలు ఏం చెప్తారంటే దేవుడి లోకానికి వచ్చాడు, పాపం లేనిగా వాడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. పాపం లేని ఆయన మన కొరకు పాపాలు మీదేసుకుని పాపాత్ముడుగా మారిపోయాడు, మన కొరకు మరణించాడు. మరణించిన వాడు ఆ మరణంలో ఉండిపోక మరణాన్ని చెప్పండి జయించాడు. ఇది సువార్త. ఎప్పుడైతే ఈ వార్తను ఒక క్రైస్తవుడు వింటాడు, ఏంటి దేవుడు నా కోసం ఇలలోనికి వచ్చాడా, దేవుడు నా కోసం ఇలలోనికి రావడమే కాదు నా పాపాల కొరకు మరణించాడా, మరణించడమే కాకుండా మళ్ళీ నా కొరకు మరణాన్ని జయించాడా, ఇంత నా కొరకు ఒక దైవం సృష్టికర్త ఇంత చేశాడని వాడికి అర్థమయ్యేలా ఆ గుండెకు తాకేలా ప్రసంగికుడు ఈ పాయింట్స్ చెబితే అప్పుడు ఆ వాక్యము సువార్త విన్నవాడు ఏం చేస్తాడు చెప్పనా? ఇప్పుడు నేను ఏం చేయాలని పశ్చాత్తాపడతాడు. ఇప్పుడు ఆ దేవుని కొరకు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటాడని ఈ వార్తని ఎప్పుడైతే వింటాడో అప్పుడు పేతురు గారు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? మొదటి అధ్యాయం రండి, మొదటి అధ్యాయం 22వ వచనం, క్షమించండి, మొదటి అధ్యాయం 37వ వచనం, మొదటి అధ్యాయం 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురుని కడమ అపోస్తుల్ని అడగగా, ఏంటట? సోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? దేవుడు మా కోసం రావడం ఏంటి, మా కోసం దేవుడు చనిపోవడం ఏంటి, మా కోసం మరలా మరణాన్ని జయించడం ఏంటి, ఇంత యజ్ఞము మా కొరకు జరిగిందా, ఇంత పునరుద్ధానం మా కొరకు జరిగిందని మాకు అర్థమైంది. సహోదరులారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మా హృదయాలు నొచ్చుకున్నాయి, మా హృదయాలు బాధపడుతున్నాయి, ఇప్పుడు ఇంత చేసిన ఆ దేవుని కొరకు మేము ఏం చేయాలంటే అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది చెప్పండి. చూడండి, ఆ ప్యాటర్న్ మారట్లేదు. ఒకటి సువార్త వినాలి, విన్న దాని ప్రకారం పశ్చాత్తాపడాలి, పడుతున్నారు. రైట్ ప్రసంగం అయితే పడతారు. ఆ ఉన్న సువార్త ప్రకారం పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ చెప్పండి యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలి. ఇది సువార్త. ఒకడు క్రైస్తవుడయ్యాడు, ఒకడు శిష్యుడయ్యాడు, అతని ప్రారంభం సరిగ్గానే ప్రారంభం అయ్యిందనడానికి గుర్తు ఏంటంటే సత్యం వింటాడు, చెప్పండి, పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడిన ఆయన బాప్టిజం పొందుతాడు. ఈ మూడు నీ జీవితంలో జరుగుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, శిష్యుడివి. ఇది ఏది కాకుండా నీ జీవితం ప్రారంభమైతే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇంకా క్రైస్తవుడివి, శిష్యుడివి కాదు. అసలు నువ్వు దేవుళ్ళలోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు? మీ తాతయ్యకి బాగాలేదని వచ్చావా? ఎలా నమ్మావు ఈ దేవుణ్ణి? మీ తాతయ్యకి బాగాలేదని వచ్చావా, మీ అమ్మకు బాగాలేదని వచ్చావా, లేదా నీకు ఆరోగ్యం బాగాలేదని వచ్చావా? ఏమిని ఇన్ని నమ్మావు? ఏ పాయింట్ మీద ఇన్ని నమ్ముతున్నావు? దేవుడు ఎలాకి వచ్చాడని నమ్ముతున్నావా?
ఆయన జీవిత వృత్తాంతం విన్న తర్వాత పశ్చాత్తాపడి బాప్టిజం పొంది నమ్ముకున్నానని చెప్తున్నావా? లేదా ఉద్యోగం కోసమో, పెళ్లి కోసమో, పిల్లల కోసమో, పెళ్లి వేదిక కోసమో, ఏదో ఒక కారణాల కోసమో, సక్సెస్ కోసమో ఈ ప్రభువు నమ్ముకున్నావా? ఆపద మొక్కులు వాడిగా నమ్ముకున్నావా? అలా నమ్మితే తేడాగా ఉన్నావు. అలా నమ్మలేదండి, నేను ఇలా నమ్మానండి, సువార్త విన్నానండి, పశ్చాత్తాపడ్డానండి, ఆయన ప్రభువుగా అంగీకరించి నేను బాప్టిజం పొందానంటే నువ్వు రైట్గా నమ్ముకున్నావు. గుర్తుపెట్టుకో, నీ ఫెయిత్ రైట్గా ఉంది. అలా కాకుండా చాలామంది మీరు చూడండి, యేసు ప్రభువుని ఎందుకు నమ్మారంటే ఇంకా అన్నీ తిరిగామండి, అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత చెప్పండి ఈయన గొప్ప దేవుడు అని చెప్పిన తర్వాత మేము నమ్మామంటే ఓకే, మంచిది, అద్భుతాలు చేసే దేవుడే, కానీ అది నీ రక్షణకి మూలం అవుతాదా? నువ్వు పశ్చాత్తాపడ్డావా? బాప్టిజం తీసుకున్నావా? ఎలా నమ్ముతున్నావు? ఈయన్ని ఫైనాన్స్ కోసం నమ్ముతున్నావా? చిల్డ్రన్స్ కోసం నమ్ముతున్నావా? లేకపోతే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం నమ్ముతున్నావా? కోర్టు సమస్యల కోసం నమ్ముతున్నావా? లేదా ఎకరాల కోసం నమ్ముతున్నావా? దేనికోసం నమ్మొచ్చావు ఈయన దగ్గరికి? అంతకుముందు అలాగే తిరిగావుగా గుళ్ళు గోపురాలు, అంతకుముందు అలాగే తిరిగావుగా దైవాలు, వెలవెలుపు కుల దైవాల చుట్టూ. ఇప్పుడు ఈయన దగ్గర కూడా అదే రాయితీలతో వస్తే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? కేవలం అవసరం కోసం వచ్చిన ఒక సగటు విశ్వాసు మాత్రమే. బయట ఎలా నమ్మారో అలాగే నమ్ముతున్నావు ఈయన. అందుకే ఒకడు క్రైస్తవుడు అయ్యాడనడానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, సువార్త వింటాడు, విన్నదానికి పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే నా ప్రభు ఎంత చేశాడని. పశ్చాత్తాపడినవాడు 3వ స్టేజ్లో చెప్పండి బాప్టిజం తీసుకుంటాడు. ఈ 3 జరగాలి. ఇది జరిగింది 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో జరిగింది. జరిగిన తర్వాత అధ్యాయంకి రండి, మళ్ళీ సువార్త ఎలా జరుగుతుందో. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండును. జనసమూలు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారు, కుంటువారు అనేకులు స్వస్థత పొందిరి. అందరూ ఆ పట్టణములో మిగులు సంతోషం కలిగిను. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేచుండు. తానెవడో ఒక గొప్పవాడినైనా చెప్పుకొనుచు సమరయ జనులకు విభ్రాంతి కలుగజేయుచుండుతూ కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనికి లక్ష్యము పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని భ్రాంతిపరచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇప్పుడు బాగా వినండి. ఒక పక్కనేమో సువార్తను చెబుతున్నాడు ఫిలిప్పు, మరో పక్కేమో అద్భుతాలు చేస్తున్నాడు గారడీ సీమోను. ఇప్పుడు చెప్పండి, మిరాకిల్ చేసేవాడు ఒక పక్కన ఉన్నాడు, సువార్త చెప్పేవాడు ఒక పక్కన ఉన్నాడు. బాగా మీకు అర్థమవుతుందో లేదో. మిరాకిల్ చేసేవాడు ఒక పక్కన, సువార్త చేసేవాడు ఒక పక్కన. ఇప్పుడు జనాలు వినండి, సువార్త ఒక పక్కన జరుగుతుంది క్రీస్తుని గురించి, మిరాకిల్స్ మరో పక్క జరుగుతున్నాయి. జనాలు అటు వెళ్తున్నారట, ఇటు వెళ్తున్నారట. అటు ఇటు వెళ్ళినప్పుడు మీరు చూడాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటంటే, మిరాకిల్స్ చూసినప్పుడు, మిరాకిల్స్ అనుకుని చూసినప్పుడు మనుషులు పశ్చాత్తాపడ్డారా, సువార్త విన్నప్పుడు పశ్చాత్తాపడ్డారా? అక్కడ డిఫెన్స్ చేయండి మీరు అధ్యాయాన్ని. ఆ మాట మీకు అర్థమవుతున్నా లేదో మళ్ళీ చెప్తున్నానండి. ఫిలిప్పేమో క్రీస్తుని గురించి సువార్త చెప్పి అద్భుతం చేస్తున్నాడు. ఏ సువార్త క్రీస్తుని గురించి చెప్పకుండా అద్భుతాలు చేస్తున్నానని గొప్పవాడినని వాడు చెప్పుకుంటున్నాడు. అద్భుతాలు చూస్తే మారు మనసు వస్తుందా? సువార్త వింటే మారు మనసు వస్తుందా? చెప్పాలి. సువార్త వింటేనే మారు మనసు వస్తుంది. చూడండి, అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఆడు చుట్టూ తిరిగారు, వాళ్ళకి మారు మనసు లేదు, వాడికి లేదు. కాదు, సువార్త విన్న వాళ్ళు ఏం చేస్తారు? కిందికి చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తుని గూర్చి, క్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందరి. అందుకే చెప్తున్నాను, కుమారి అని పిలిస్తే పొందరు, కుమారుడా అని పిలిస్తే పొందరు. మరి చెప్తున్నాను, అద్భుతాలు మనం వెనకేసుకుని వస్తే అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. అద్భుతాలు జరుగుతాయని చెప్పిన వాడికి అద్భుతాల వలన మారు మనసు రాదు. నడుతున్న అద్భుతం కన్నా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? మారు మనసు పొందడం. ఎప్పుడు మారు మనసు పొందుతారంటే
క్రీస్తుని గురించి చెబితే నేను అందుకే చెప్తున్నాను, ఈ స్వస్థత వేదికలైనా స్వస్థత సాలైనా చాలామందికి మారు మనసు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అద్భుతాల మీద మనసు ఉంటుంది తప్ప అద్భుతానికి కారకుడైనా చెప్పండి క్రీస్తు మీద మనసు ఉండదు కనుకే వాళ్ళకి సరి అయిన మారు మనసు ఉండదు. అందుకే ఫిలిప్పు గారు ఎప్పుడైతే సువార్త చెప్పాడు, క్రీస్తుని గురించి చెప్పాడంటే సువార్త చెప్పాడు, సువార్తలో క్రీస్తుని గురించి చెప్పాడు, క్రీస్తుని గురించి ఎప్పుడైతే చెప్పాడో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన వారు 3 స్టేజ్లు ఏం చేశారు చెప్పండి? ఎక్కడ మీరు చూడండి, అపోస్తులు ఎక్కడ ప్రసంగం చేసినా, అపోస్తులు కింద ఉన్నవారు ఎక్కడ ప్రసంగం చేసినా ఈ ప్యాటర్న్ మిస్ అవుతుందా? రారా తెలుసుకుందా, నీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటా అంటే అది సువార్త అవుతారు. అయ్యా మీసం తిప్పి తొడగొట్టి రా అంటే అయిపోయినాయి ఆ రోజులు. ఎందుకు చెప్పినా, నీ తొడ మెడ నడికేసే పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు, గుర్తుపెట్టుకో. తొళ్ళ దేనికి బలకసం చెప్పిన చూసా, దేనికి తొళ్ళలో నడుతున్నాను, తొళ్ళ దేనికి నడుతున్నాను. మనం కొట్టలేమో తొళ్ళలో జబ్బలో నడుతున్నాను, మీకన్నా ఫిట్గా ఉన్నాగా మేము కొట్టలేమా? దేనికి? సువార్త అంటే ఏంటి? నీ ఏదో ఓవర్ డైలాగ్ చెప్పడమా సువార్త అంటే? సువార్త అంటే ఏంటి? పంచి డైలాగ్ చెప్పడమా? సువార్త అంటే ఏంటి? ప్రాస వదలడమా? సువార్త అంటే ఏంటి? ప్రభు పుట్టుక కోసం చెప్పాలి, ఆయన మరణం కోసం చెప్పాలి, ఆయన పునరుద్ధానం కోసం చెప్పాలి. ఇది చెప్పినప్పుడే మనుషులు మారుతారు. ఇది సువార్త. ఆయన దైవత్వాన్ని గురించి ఒక సగటు విశ్వాస గుండెల్లో బలంగా నాటాలి. ఇది సువార్త. ఈ సువార్త కొరకు మాట్లాడుతున్నాడు. ఆ 8వ అధ్యాయం అంతా అదే జరిగింది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 8వ అధ్యాయంలో నెక్స్ట్ కేసు మనకు తెలుసు, నపుంసకుడు. నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వస్తాడు. నపుంసకుడికి వచ్చిన ఆ నపుంసకుడికి ఫిలిప్పు ఏం చెప్తాడు? సువార్త చెప్తాడు. సువార్త చెప్పిన తర్వాత ఆ నపుంసకుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన తర్వాత నపుంసకుడు ఏం చేశాడు? సేమ్ ప్యాటర్న్ మీరు అపోస్తుల కార్యం అంతా. పేతురు ఏం చేశాడో చెదిరిపోయిన శిష్యులు అదే చేశారు. శిష్యులు ఏం చేశారో ఫిలిప్పు అదే చేస్తున్నారు. ఫిలిప్పు ఏం చేశాడో నపుంసకుడు కూడా అదే పాటించాడు. మీరు చూడండి ఇంకా ఏం జరిగింది. 9వ అధ్యాయం రండి. ఇది కొంచెం రసవత్రంగా ఉంటే జాగ్రత్త చూద్దాం. 9వ అధ్యాయం ఇంకా త్వరగా మొదటి ప్రసంగం ప్రారంభిస్తానని చెప్పడానికి ఉంటుంది. మీరు 1 గంట వరకు వర్షిపులు చేస్తే ఇంకేం చెప్తాను నేను? వర్షిపులు తగ్గించండి అడుగుతాను. మొదటి వర్తమానం త్వరగా ఇవ్వండి. ఎగ్జాక్ట్ నాకు 12:40 లేదా తప్పితే ఒకవేళ ఆ ప్రసంగం పరిశుద్ధాత్ముడి చేత మొదటి ప్రసంగం మరింత తీవ్రంగా నడిపింపబడితే ఎలాగైనా సరే 1 కల్లా నాకు టైంకి ఇవ్వండి. నేను 1 అవర్ అయినా ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఈ బాధ్యతను అందరూ పాటించును గాక. ఆమెనండి, ఆమె నేను పాటించకపోతే నాశనం అవును గాక. చెప్పండి, మీరు టైంకి రండి. 9వ అధ్యాయం మొదలు వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయటను. మనకు తెలిసి ఈ కేసు అంతా. ఇక్కడ ఒక రాడికల్ పర్సన్ ఉన్నారు. ఎవరు చెప్పండి? సౌలు గారు. ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. ఆయన ఏమయ్యాడు? ఆయన వచ్చి శిష్యులను బాధ పెట్టడానికి, అంటే క్రైస్తవులను బాధ పెట్టడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ కంకణం ఎంత కట్టాడంటే అవసరమైతే ఆకలి దప్పులతో కొంటున్నాడు, క్రైస్తవ్యం లేకుండా చేయాలి. ఎప్పుడైతే పని చేశాడో 3వ వచనం, అతడు ప్రయాణమయ్యూ దమస్కు మార్గంలో వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వు నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుడు విన్ను. ప్రభువా, నువ్వు ఎవడని అడగగా, నువ్వు హింసించుచున్న యేసును నేనే. అయిపోయింది సువార్త. నువ్వు హింసిస్తున్న యేసును నేనే. ఇప్పుడు సువార్త విన్నాడు. విన్న తర్వాత ఆయనకి గిల్ట్ స్టార్ట్ అయింది. ఇంటర్నల్గా మళ్ళీ డిస్కవరీ ఏంటి చెప్పనా? ఆల్రెడీ సంఘం ఏమి నమ్ముతుందో ఈ పెద్ద మనిషికి తెలుసా తెలీదా? తెలుసు. ఆల్రెడీ సంఘం ఏమి నమ్ముతుందో ఈయనకి తెలుసు. ఏం తెలుసు ఈయనకి? ఇతరులు బాగా అంటే సంఘం ఏమి నమ్ముతుంది ఈయనకి తెలుసు. సంఘము క్రీస్తు అద్భుతాలు చేశాడని నమ్ముతుందని తెలుసు, క్రీస్తు పుట్టాడని నమ్ముతా తెలుసు, సంఘం ఆయన మరణించాడని నమ్ముతుందని ఈయనకి తెలుసు, ఆ మరణించిన వాడు పునరుద్ధానం చెందాడని ఈయనకి తెలుసు. ఈయనకి అన్నీ తెలుసు, కానీ వాటిని నమ్మడంతే. ఇప్పుడు బాగునండి, ఆయన పుట్టాడని నమ్మడు, ఆయన మరణించాడని నమ్మడు, ఆయన పునరుద్ధానం చెందాడని నమ్మడు. ఇప్పుడు నమ్మనవన్నీ ఇప్పుడు నిజాలని తేలడానికి ఒకే ఒక్క ఈవెంట్ జరిగింది. ఎవరినైతే నమ్మట్లేదు ఇప్పుడు ఆయనే ఎదురొచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి మళ్ళీ స్పెషల్గా సువార్త చెప్పాలా? అవసరం లేదు. ఆల్రెడీ గురువు గారికి సబ్జెక్ట్ తెలుసు, నమ్మలేదంటే. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నమ్మడానికి ఆయన ప్రత్యక్షమైతే చాలు. ప్రత్యక్షమైపోయాడు. ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఈ 3 విషయాలు ఆయనకి బాధపడ్డాయి. ఏం చేస్తున్నాడు చూడండి. 8వ వచనం, సౌలు నేల మీద నుంచి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతను చేయబట్టుకుని దమస్కులోకి నడిపించి, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొని కన్ను ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. చూపు లేదని అన్నం మానేశాడా? కళ్ళు పోయని బాధపడి అన్నం మానేశాడా?
ఇలాంటి విషయాన్ని ఇన్ని రోజులు నేను నమ్మలేదేంటని బాధపడి గిల్ట్తో భోజనం మానేశాడు. చెప్పాలి. తలనొప్పుతుందని మానేశాడా? కళ్ళు పోయాను మానేశాడా? ఏంటి నా లైఫ్ ఎలా అయిపోయిందంటే అని మానేశాడా? ఆయన ఎందుకు 3 రోజులు ఉపవాసం ఉన్నాడో తెలుసా? కారణం ఒకే ఒక్కటే, ఇన్ని రోజులు ఈ నిజాన్ని నేను నమ్మలేదా అని 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఐజనిక్ పాయింట్ ఏంటి చెప్పనా? అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ఐజనిక్ పాయింట్ ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే 11వ వచనంలో, ప్రభువా ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నది అనబడిన ఈదికి వెళ్ళి యోధా అని వాడి ఇంట తార్సు వాడైన సౌలు అని వారి కొరకు విచారించి, ఇప్పుడు చెప్పండి, అతడు అక్కడ ప్రార్థన చేయుచున్నాడు. 3 రోజులు ఫాస్టింగ్ ఉండి గురువు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన కొరకు తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ పాపిని కరుణించమని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇన్ని రోజులు వ్యతిరేకంగా నడిచారని ప్రార్థన చేసుకుంటున్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన గారు చేసే పని ఏంటి? పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త విన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత 3rd స్టేజ్ ఏంటి చెప్పండి? అక్కడికి వెళ్ళి చెప్పండి, అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడు, అక్కడ బాప్టిజం తీసుకోవాలి అన్నాడు. ఎంత పెద్ద మహానుభావుడు కూడా మారని ప్యాటర్ అనేడు తెలుసా? సువార్త వినాలి, పశ్చాత్తాపడాలి, 3వ స్టేజ్లో చెప్పండి బాప్టిజం తీసుకోవాలి, అంతే. ఇది కాకుండా నేను సమాధిలో దొడ్డు కోసం బాప్టిజం, నీకు దొడ్డే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నీ దొడ్డు, నీ మంద, నీ పశువులు తప్ప ఇంక దేనికి పని చెప్తున్నాను. నువ్వు సమాధుల దొడ్లో స్థలం లేదని తీసుకున్నావు బాప్టిజం, అది నేను కప్పెట్టరని. నిన్ను ఎలా కప్పెడతా? నీకు సిగరెట్ చెప్పినా నిన్నేం ఊళ్ళో ఏం పెట్టుకోరు. మరి చెప్తున్నాను, ఊర్లో ఏం పెట్టుకోరు, ఎందుకంటే నీ కొంప అందరికీ తెలుసు, మనం చస్తే ఎంత కొంప వస్తావు అడుగుతున్నాను. ఊళ్ళో పెట్టుకుంటారు, ఎక్కడో దిక్కుని కప్పెట్టాలో వద్దా? ఆ దొడ్లో కప్పెడతాడు, దొడ్డు బయట కప్పెడతాడు, ఎక్కడో దిక్కుని కప్పెట్టాడు. నన్ను ఎక్కడ కప్పెట్టినా ప్రభు నన్ను లేపాలి. దొడ్లో కప్పెట్టినాడు, దొడ్లో లేకపోతే దొడ్డే. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను దొడ్డు కోసం బాప్టిజం ఏంటి? పెళ్లి కోసం బాప్టిజం ఏంటి? నా బాప్టిజం దేనికి చెప్పిన? పెళ్లి కోసం, పేరు కోసం, ఉద్యోగం కోసం, దేనికోసం కాదు. నేను సత్యం విన్నాను, నాకు బాధ కలిగింది, దేవుడు నా కొరకు మరణించాడు, మరణించిన వాడు తిరిగి లేచాడు, పశ్చాత్తాపడుతున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నారని నేను దైవజన్ని అడిగినప్పుడు మారు మనసు పొంది బాప్టిజం పొందన్నారు. అందుకే నేను బాప్టిజం తీసుకున్నాను. ఇది కదా మన ఫెయిత్. ఇది లేకుండా నువ్వెన్ని పాటించినా నువ్వు క్రైస్తవుడివి కాదు. మేము 5-6 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి 30 సంవత్సరాలు మేము చచ్చిన అంటిపెట్టుకున్నాం. మీ తాత ఎవరికి తెలియదు చెప్పండి, మీ ముత్తాత ఎవరికి తెలియదు, నీ పిల్లలు ఎవరికి తెలియదు, నువ్వు కూడా ఎవరికి తెలియదు. అక్రమం చేయువారు లేరా? మీ క్రమం లేదురా నా యొద్ద నుంచి చెప్పండి. పోండి, ఆ క్రమం ఏంటో చెప్పిన, సువార్త వినాలి, పశ్చాత్తాపడాలి, బాప్టిజం పొందాలి. మరి మా తాతయ్య గారే పునాదురాలు ఇచ్చండి, మీ తాతయ్య గారు పునాదులో ఉన్నాడు చూసుకో. మా పెద్దమ్మ గంట కొన్న గంటే అడుగుతున్నాడు. మీ పెద్దమ్మ గంట కొన్న లెక్కలోకి రావు, మీ ముత్తాతలు సువార్థికులైన లెక్కలోకి రావు. ఈ ప్యాటర్న్ ఫాలో అయితేనే నువ్వు దేవుని కుమారుడివి, శిష్యుడివి, క్రైస్తవుడు అవుతావు. ఇక ముగిద్దాం త్వరగా. 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయం క్షమించండి, వచనం చూద్దాం. ఇదే 9వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్టిజం పొందాను, తర్వాత ఆహారం పుచ్చుకున్నాం. అయ్యగారు బాప్టిజం పొందే వరకు ఏం తినకూడదని కంగనం పెట్టుకున్నాడు చెప్పండి. పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా? 3 రోజుల్లో అననీయ వచ్చాడు కాబట్టి సరిపోయింది. 30 రోజుల తర్వాత అననీయ వస్తే చెప్పాలి. 3 రోజుల తర్వాత అననీయ వచ్చాడు కాబట్టి సరిపోయింది. 30 రోజుల తర్వాత కూడా అననీయ వస్తే అప్పటి వరకు కూడా ఈ మనిషి ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఉపవాసంతోనే ఉంటాడు. ఎందుకంటే అంత పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే స్తెఫను లాంటి వారిని చంపడానికి కారకుడు అయ్యాను, క్రైస్తవుని విమర్శించడానికి కారకుడు అయ్యాను, నీ రాజ్యానికి వ్యతిరేకంగా నిన్ను హింసిస్తున్నాను. ఎంతకన్నా ఘోరమైన పాపం లేదు. ఎందుకంటే నీ దైవత్వాన్ని నేను తక్కువ చేశాను. ఎంత బాధపడకపోతే అననీయ వచ్చేంతవరకు 3 రోజులు వచ్చాడు కాబట్టి సరిపోయింది. 30 రోజుల వరకు రాకపోతే అప్పటి వరకు ఏడుస్తూనే ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఆయన బాధకి విముక్తి ఏంటి చెప్పిన? బాప్టిజం, మారు మనసు. 10వ అధ్యాయం మొదలు వచ్చిన త్వరగా 10వ అధ్యాయం మొదలు వచ్చిన, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అనే భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి
కొర్నేలి అతన్ని పిలుచుట, దర్శనమందు తేటగా అతనికి కనబడును. ఆగుదాం, కొన్ని పాయింట్స్ మీరు చూడండి. కొర్నేలి అనే ఆయన గురించి మనకు తెలుసు. మీరు బైబిల్లో బండ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి, అవి మైలు రాయిలు లాంటివి. ఆ మైలు రాయిలో ఒక మైలు రాయి ఇది ఏంటంటే, ఫస్ట్ టైం జెంటైల్స్కి డోర్ ఓపెన్ అయింది ఇక్కడే. మరలా అన్యజనులకి డోర్స్ ఓపెన్ అయింది సువార్త అంటే. అన్యజనులు దేవుని రాజ్యంలోకి అధికారికంగా వస్తున్నారనడానికి రికార్డెడ్గా సంఘ చరిత్రలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అంటే అప్పటి వరకు సువార్త ఎవరికి బోధించారు? యూదులకు, చెప్పండి, ఇశ్రాయేలుకి. ఇప్పుడు అధికారికంగా అన్యులు సువార్తలోకి వచ్చి రాజ్యంలోకి వస్తారనడానికి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదంటే, ముందు కొన్ని ఉన్నాయి ప్రభు కాలంలో పక్కన పెట్టండి. రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం రికార్డెడ్గా ఆయన్ని అన్యజనులను ఆహ్వానించాడు. అతగాడు దేవుని రాజ్యంలోకి రావడానికి ముందు ఆయన కొన్ని పాయింట్స్ పాటిస్తున్నాడు. ఒకటి, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడట. ఏమన్నాడు? దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఇతరులకు సహాయం చేస్తున్నాడు. మూడవది, ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని యెడల భయభక్తులు ఉన్నాడు, ఇతరులకి సహాయం చేస్తున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ 3 పాయింట్స్ ఉంటే ఆయనకి రక్షణ వస్తుందా రాదా? చెప్పాలి ముఖ్యాంశాలు మరోసారి. ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, గాంధీ గారు పరలోకం వెళ్తారా, గాడ్సే నరకానికి వెళ్తాడా? అలాంటి దిక్కుమాలిన ప్రశ్న వస్తుందంటే వీళ్ళకి అధ్యాయాలు తెలియక. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దేవుడంటే భయం ఉంది, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది, మూడోది ఎల్లప్పుడూ దేవుడికి ప్రేయర్ చేస్తాడు. ఈ 3 పాయింట్లు ఉన్నంత మాత్రాన కొర్నేలికి రక్షణ వచ్చేసిందా? రాలేదు. రక్షణ రాలేదు, కానీ పరలోకం నుంచి దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెప్తుంది? ఇంత భక్తిపరుడైన ఆయనకి ఇంకేం అవసరం అని మనం అనుకుంటున్నాం. ఏవండి, ఈయన మంచోడండి, ఈయన పరలోకం వెళ్తాడంటే నువ్వు ఎంత మంచోడువైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంతమందికి దాన ధర్మాలు చేసినా ఈయన పరలోకం వెళ్తాడు ఒక ఫిగర్ని తీసుకొచ్చి నువ్వు నిలబడితే భయం లేకుండా మమ్మల్ని ఏమన్నా నేను చెబుతున్నాను ఎల్లరు. అది మహాత్ములైన ఎల్లరు, పుణ్యాత్ములైన ఎల్లరు, ఎవరైనా ఎల్లరు. ఎందుకు ఎల్లరంటే పరలోకం నుంచి వచ్చిన ఒక దూతే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అయ్యా నీ ప్రార్థన బాగుంది, ఇతరులకి సహాయం బాగుంది, దేవుడి వల్ల భయం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఈ బాగున్నవి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి పనికి రావు. నువ్వు నిత్యత్వం రావాలి అంటే నీకు 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ 3 ప్యాటర్న్స్ నీకు తెలియవు, ఆ 3 పద్ధతులు నీకు తెలియవు. ఆ 3 పద్ధతులు చెప్పి ఆయన వాడరేవు దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ చర్మకారుని ఇంటి వద్ద ఒక ఆయన ఉన్నాడు. ఆయన అర్జెంటుగా పిలిపించి, ఆయన పేరు చెప్పండి, పేతురు గారు. పిలిపించి ఆయనతో మాట్లాడంటే దూత ఇంత ఎమర్జెన్సీగా వచ్చి ఈ భక్తుపరుడికి ఆయన పిలిపించింది చెప్తుందంటే దేనికి పిలిపించమని చెప్తుందండి? భోజనాలుగా, సేవలకు భోజనాలు ఎట్టు నువ్వు పరలోకం పోతాని చెప్పిందా? ఈ మధ్య గొడవ ఎక్కువైపోయింది. గండ్ల ప్రకాష్ గారు బతుకున్నప్పుడు చెప్పారు. ఆయన అన్నాడు, అమ్మ మాకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మా ఆరోగ్యాలు బాగాలేదు, కొంచెం మాకు ఏదో కొంచెం పప్పు, కొంచెం ఏదైనా కాయగూరలు వండి పెట్టండి అంటే, అయ్యో అలా ఎలా పాస్టర్ గారు, మేము మరి మీకు మంచి భోజనం అంటపోతే మాకు ఆశీర్వాదం రాదన్నారంట. ఏంటది చెప్పండి? ఆశీర్వాదం అంటే ఇప్పుడు ఇలా కక్కలో ముక్కలేస్తే మేము చచ్చిపోయేలో ఉన్నావురా అని పాస్టర్ గారు అన్నా, మీరు చచ్చిపోయినా పర్లేదు, కక్క ముక్క తినేస్తే మాకేమొస్తుంది చెప్పండి? మీ ఆశీర్వాదం కోసం అవసరం అయితే మేము చెప్పండి చచ్చిపోవాలి. దైవజనులకి మంచి ఆహారం పెడితే ఆశీర్వాదం వస్తుంది అనుకుని ఏదోలాగా చంపేస్తున్నారు లేదా చెప్పండి? మాకు వద్దురంటే ఆ మూలిగా ఎత్తాడు, మాకు వద్దురంటే మొక్క వద్దురా బాబు అంటే అలా అనకండి. మా ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం కోసం మమ్మల్ని చంపి ఆ కంచం వేసి జరుగుతున్నాడు. మేము కాయగూరలు తింటారంటే పెట్టరండి, పప్పు అండి, నన్ను పప్పు అంటే నాకు చేస్తున్నాం, పప్పు పెట్టంటే పెట్టరండి. పప్పు పెడితే అయ్యో మేము తొక్కు చేసిన మమ్మల్ని సమాధానం నడిపిస్తున్నారు. తొక్కు చేయడం తర్వాత సగం రోగాలు తిరిగిపోతాం చెప్పండి. ఏదో మాసాలు ఇవన్నీ తినే కదండి. అవి మానేసాం, బాగున్నాం, కాయగూరలు తింటున్నాం, చక్కగా ఉన్నాం, అవి తిన్నాం, ఎలాగైపోయింది చెప్పండి? నడుతున్నాను, కొంచెం ఫిట్గా ఉండాలంటే నడుతున్నాను. నువ్వు బాబు నీకు ఆశీర్వాదం రావాలా, ఇలా పాస్టర్ గారు, పేదరి గారు పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, ఆయనకి భోజనాలు పెట్టించి అన్నాడా? టాపిక్ ఇక్కడ భోజనం కాదు. ఆయన ఒక మాట్లాడుతున్నాను, సేవకులు సందర్భం వచ్చింది కాబట్టి ఇతరుల భోజనాలు పిలిచాడు. ఒక ఆయన అన్నాడట, కోడిగుండికాయ లేపండి అన్నాడంట. ఎవరన్నా అడగండి, నీ కోడిగుండికాయలు గుండు మొహమా అడుగుతాను, కోడిగుండికాయలు నడుతున్నావు. కోడిగుండికాయలు కావాలని ఒకడు, కోలుముళ్ళు కావాలన్నా, కోడికి వెనకాల ఉంటుంది లేండి ఒకటి. ఇయే నిజంగానే ఇది తింటారు ఒకటి తెలుసా? కోడికి అడగండి నన్ను, అవి చాలా రుసుకుంటాయంట. అదే గుడ్డెట్టే, ఇదేం కూడా నాయన అడుగుతాను.
సేవకులు భోజనం సేవలో గిన్నెడు చల్లీని ఇస్తే మర్చిపోని దేవుడు ఉన్నాడు, మంచిదే. ఇతరులకి సేవకులకి భోజనం పెడితే ఆశీర్వదిస్తాడు, మంచిదే. కానీ అవి నిన్ను నిత్యత్వానికే చెప్పండి నడిపించు. అది సత్కారం చేయి, మంచిదే, దేవుడు నీకు సత్కారం చేస్తాడు. అయితే ఇక్కడ ఎందుకు పిలుస్తున్నాడు 23వ వచనంలో చూడండి. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరను, ఎప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళి మర్నాడు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలైన బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని. చూడండి ఈయన ఎంత బాగా రెడీగా ఉన్నాడు చూడండి. తన బంధువుల్ని స్నేహితుల్ని ఎవరైతే తనకి కావలసిన వారు మేలు కోరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఎక్కడ పిలిచాడు చెప్పండి? వాళ్ళ ఇంటికి పిలిచి లవ్ ఫీస్ట్ ఈరోజు అనలేదు. ఏమన్నా చెప్పండి, కూర్చోండి రా, పెద్ద ఆయన వస్తున్నాడు, దేవుడు ఏదో చెప్పిస్తాడట అని అందరిని కూర్చోబెట్టాడు. కూర్చున్న తర్వాత ఒకరికొకరికి పరిచయాలు జరుగుతున్నాయి. పేతురు లోపలికి రాగానే కొర్నేలు అతను ఎదుర్కొని అతని పాదములలో పడి నమస్కారం చేసిన. అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడిని అని చెప్పి అతను లేవనెత్తను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూసిరి. మనమైతే ఏం చేద్దాం? కాలు మీద పడిన వెంటనే గాడ్ బ్లెస్ యూ అందుమా. ఆయన ఏమన్నాడు? నాయన నువ్వే నా కాలు మీద పడతా అన్నాడు. మనమైతే ఏమందు? అలా చూద్దామేంటి, పడు అంటమ్మా. ఆయన లేదు, మనకు అసలు సిగ్గుండదు. అడుగుతున్నాను, పాస్టర్ గారు కాలు మీద పడచ్చా? ఆయన వయసు పెద్దదైతే ఏమో, నీకు ఇండియన్ టెర్మినాలజీ పోకపోతే ఆయన వయసు పెద్ద అయితే ఏమో, అంతేగాని దేవుళ్ళ మాత్రం ఆయన కొలవకు. ఎందుకంటే ఇంత పెద్ద అయినా ఒప్పుకోలేదు, నువ్వు కాలు మీద పడి. చాలామంది పాస్టర్ గారు అప్పుడప్పుడు అడుగుతున్నాను, అప్పుడప్పుడు వస్తారు డయాస్ల దగ్గరికి, ఇలా కాలు మీద పడి ఇలా అనుకుంటారండి, కాలుని ఇలా అనుకుంటే నా సాక్స్ ఉతికి చాలా రోజులైంది, మీరు వాటిని ముద్దెట్టుకుంటున్నారు అది చెప్తున్నాను. అందుకే చెప్తున్నాడు చూడండి, నేను దైవజనులు తక్కువ చేయట్లేదు, కానీ ఈ పనులు మాత్రం చాలా తక్కువ చేయబడతాయి, గుర్తుపెట్టుకోండి. లోపలికి వచ్చాడు, కాలు మీద పడుతున్నాడు, లేవనెత్తాడు, అతనితో మాట్లాడు లోపలికి వచ్చి అనేకులు కూడి చూసి అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టివాడిని ముట్టుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిశ్చింపదగిన వాడు కాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచిన వారు అడ్డమేమి చెప్పక వచ్చేది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచిదరో దాని గురించి అడుగుచున్నానని వారు చెప్పారు. అంటే పరిచయం, మీరెందుకు నన్ను పిలిచారు? దేవుడు నాకు పూర్తిగా చెప్పలేదు. మీరెందుకు నన్ను పిలిచారంటే నీ దగ్గరికి వచ్చిన దేవదూతే, నీ దగ్గరికి వచ్చిన దర్శనమే ఆ దేవదూత నా దగ్గరికి వచ్చింది. అప్పుడు బాగా వినండి, నేను ఎందుకు వచ్చానన్నది పేతురు గారు చెప్తున్నారు. అంటే నేను ఎలా వచ్చానంటే దేవుడు అడ్డం ఏం చెప్పకుండా వెళ్ళమని చెప్పాడు. నా మీద సీనియర్స్ ఎవరైతే ఉన్నారో లేదా నా సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించారని పేతురు గారు పరిచయం చేసుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే నన్ను దేవదూత పిలమని చెప్తాను. అంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు చెప్పండి? పరిచయాలు అంటే పరిచయాలు అయిపోయి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి 33వ వచనం. వెంటనే నేను పిలిచితిని, నీ వచ్చితివి మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరం దేవుని ఎదుటి ఉన్నాము, కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి, ఫ్రై చేశారా అనలేదు, గుర్తుపెట్టుకోండి. భోజనాలు ఎప్పుడు? భోజనానికి ముందా భోజనం తర్వాత చెప్పమంటారా అనలేదు, అసలు భోజనం పాయింటే లేదు అక్కడ. వెంటనే నోరు తెరిచి, మీరెందుకు పిలిచారు నాకు అర్థమైంది, నేను ఎందుకు పిలవబడ్డాను నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. వెంటనే సువార్త మొదలు పెట్టాడు. సువార్తలు ఏం మొదలు పెడుతున్నాడు చూడండి. దేవుడు పక్షపాత కాదని నిజంగా గ్రహించుదని ప్రతి జనములో ఆయనకి భయపడి నీతిగా నడుచు వారందరికీ ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించు ఇశ్రాయేలులో పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపండి అన్నది దేవుడు ఆయన తోడై ఉండేను కనుక మేలు చేసు అపవాచ్యత పీడింపని వారందరికీ స్వస్థపరుచు ఈ భూమి మీద జీవించాడు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్ష్యము. ఆయన మ్రాణుని వేలాడదీసి చంపేశారు, దేవుడు ఆయన 3వ దినాన్ని లేపేశాడు. సువార్త అయిపోయింది. మీరు చూడండి, వచ్చాడు ఏం చెప్తున్నాడు? పేతురు గారు అంత పెద్ద కొర్నేలు పిలిస్తే ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుడు ఈ లోకానికి ఒక మనుషుని పంపాడు, ఆ మనుషుడి పేరు నజరేయుడైన యేసు. ఆ యేసుడు ఈ భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసిన ఆయన్ని ఈ యోధా దేశంలో యూదులు ఇశ్రాయేలు కలిసి చెప్పండి చంపేశారు. చంపేసిన ఆయన్ని 3వ దినాన్ని దేవుడు లేపాడు. ఆయన అంతటా ఆయన తిరిగి లేచాడు. దీనికి మేమందరం సాక్షులు. ఎప్పుడైతే ఈ వార్త చెప్పారో చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో కిందకి చదవండి. ప్రజలందరూ ఆయన దేవుని చేత ముందుగా ఏర్పరిచిన సాక్షులు అనగానే మృతుల్లోండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకున్న వారు మాకే ఆయన ప్రత్యక్షమైన కనబడిన సాక్ష్యం చెప్పారు. ఇదిగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతి అనియు ఈయనే ప్రజలందరికీ ప్రకటించిన దృఢపరిచిన సాక్ష్యం వల్ల మాకు ఆజ్ఞాపించును. ఆయన యందు విశ్వాసించిన వాడు ఎవడో ఆయన నామము మూలముగా పాపక్షమాను పొందిన ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుంటే అక్కడితో ప్రసంగం అయిపోయింది. 43తో ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 44 పేతురు మాటలు ఇంకా చెప్పుచుండగా
అతను బోధిన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన వారి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనులకు మీదకి సైతము కుమ్మరించబడు చూసి ఇబ్రాంతి నుండి ఎలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపడుతూ వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరును బాప్టిజం పొందకుండా, ల్యాండింగ్ ఎక్కడికి వస్తుందో చెప్పండి, బాప్టిజం పొందకుండా నీళ్ళకు ఆటంకం చేయుట గలవాడు ఎవడని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్టిజం పొందవలనని ఆజ్ఞాపించెను. బాగా వినాలి, సువార్త చెప్పారు. సువార్త విన్న తర్వాత కొర్నేలి యొక్క స్నేహితులు, బంధువులు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన తర్వాత ఏం చేస్తున్నారు? బాప్టిజం పొందుతున్నారు. ఎక్కడికి మీరు పొండి, శిష్యరికం ఎలా ప్రారంభమైందనగానే నువ్వు ఎలా క్రైస్తవుడు అయ్యావురా అని నిన్ను ఎవడైనా అడిగితే, ఒకరోజు నేను సువార్త విన్నాను, పశ్చాత్తాపడ్డాను, బాప్టిజం పొందాను, ఆ రోజు నుంచి నేను క్రైస్తవుడిని అయ్యానని చెప్పాలి. అది చెప్పకుండా నీకు మైక్ ఇస్తే నువ్వు క్రైస్తవుడు ఎలా అయ్యావురంటే, ఒక రోజు నేను ఎలా వెళ్తుంటే ఎదురుగా లారీ వచ్చింది, దేవుడి దైవం లారీ పక్కకు పోయింది, అప్పటి నుంచి నేను దేవుడు నమ్ముకున్నాను. నీ లారీ నువ్వు, నీ నమ్మకం నిజంగా పైనుంచి పోతే బాగున్నాను, నీ సాక్షి నువ్వు అడుగుతున్నాను. నీవు లారీ మీదకి వస్తే నమ్మకం ఏంటి నేను అడుగుతున్నాను. లారీ మీదకి వచ్చిన నమ్మకపోయినా పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు వచ్చాడు, అది నమ్మాలి, అది నమ్మాలి. అంతేగాని నేను ఇంటికి నమ్మాను, డబ్బుల కోసం నమ్మాను, ఆస్తుల కోసం, ఇవేం కాదండి. ఇవి క్రైస్తవుడు అనిపించుకోదు. క్రైస్తవుడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అది కాదు. మనకి డిక్లరేషన్ ఫామ్ ఏంటో చెప్పనా, మనకి ఐడి ఏంటో తెలుసా? సువార్త వినాలి, పశ్చాత్తాపడాలి, బాప్టిజం పొందాలి. ఈ మూడు నీ జీవితంలో జరిగితే ఆల్రెడీ నువ్వు శిష్యరికాన్ని చేస్తున్నావు. ఇది ఇప్పటికే జరగకుండా నీకు డైనమోలో ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ సువార్త విను, మళ్ళీ పశ్చాత్తాపడు, మళ్ళీ చెప్పండి బాప్టిజం తీసుకు. ఎందుకంటే నువ్వు దేనికోసం బాధపడి నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు ప్రభు కొరకు బాధపడి నీ కోసం పశ్చాత్తాపడి బాప్టిజం తీసుకో, అప్పుడు నువ్వు శిష్యరికంలోకి వచ్చావు. ఇది విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నెమరు వేసుకోండి, నేను నిజంగా శిష్యుడినా కాదా, నేను నిజంగా క్రైస్తవుడినా కాదా, ఇవి నాకు సరిపోతున్నా లేదు చెక్ చేసుకోండి. సరిపోతే సరే, సరిపోకపోతే మళ్ళీ ప్రారంభించండి, మళ్ళీ సువార్త వినండి. మీకు గంట చెప్పమంటారో 2 గంటలు చెప్పమంటారో, ఈ సభ అయిపోయిన తర్వాత మాతో కూర్చొని మాట్లాడండి, మాకేం భయం లేదు, బాధ లేదు. మీకు మారు మనసు వచ్చేంత వరకు మీతో డిస్కషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీ ఆత్మల పట్ల మాకు అకౌంటబిలిటీ ఉంది. కాబట్టి మీకు సువార్త అర్థమవకపోతే మళ్ళీ రండి. ఆ గొడవల్లో దేవుడిని నమ్ముకున్నానండి, ఈ బాధల్లో దేవుడిని నమ్ముకున్నానండి, ఈ వ్యాధులు ఐసీయూలోకి వెళ్ళిపోయి నమ్ముకున్నావులే, ఇప్పుడు అసలు నమ్మకం ఏంటో చెప్తాం రా. అది విని మారు మనసు పొంది బాప్టిజం తీసుకో, అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఇది చెయ్యకుండా నువ్వు చేస్తే, ఇప్పటివరకు అపోస్తుల పద్ధతి మనం పాటించకపోతే, నువ్వు సంథింగ్ దేని విషయంలో ఆకర్షింపబడ్డావు, ఎక్కువ రోజులు ఈ దేవుళ్ళలో నువ్వు నిలబడవు. అలాంటిది మీకు జరగకుండాను గాక.